నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం నేను వి రామచంద్ర తమ ప్రభుత్వ ఏడాది పాలనలో చేసిన సంక్షేమ అభివృద్ధి పనులతో గ్రామీణ ప్రాంత ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు ఈ మేరకు మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గంలోని కోసిగి మండలం కోల్మానుపేటలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలంలోని కోల్మాన్పేట గ్రామంలో టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్ర రెడ్డితో కలిసి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి ఏడాది పాలనలో ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధిని వివరించారు. ఏ పథకాలు అందాయని ఆయన మహిళలను అడగ్గా తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు అందాయని వారు తెలిపారు. ఇంట్లో ఉన్న పిల్లలందరికీ తల్లికి వందనం డబ్బులు అందటంతో ఎంతో సంతోషంగా ఉందని వారు చెప్పారు. మంత్రి టీజీ భరత్ విద్యార్థులతో మాట్లాడిన సమయంలో టీచర్ల కొరత ఉందని విద్యార్థులు చెప్పారు. డిఎస్ఏ రిక్రూట్మెంట్ జరుగుతోందని, త్వరలోనే టీచర్ల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని టీజీ భరత్ విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఆదోని, ఆలూరు హాస్పిటల్స్లో మందులు సక్రమంగా అందేలా చూడాలని పలువురు గ్రామస్తులు మంత్రికి తెలుపగా ఈ సమస్యను తీర్చేందుకు వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన వారికి హామీ ఇచ్చారు. అనంతరం మరో వీధిలో మహిళలు, వృద్ధులతో మాట్లాడి సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని ఆయన చెప్పారు. చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే ప్రజలు తమకు చెబుతున్నారని, వీటి ద్వారా వెంటనే పరిష్కరించేందుకు తాము కృషి చేస్తున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతోందన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తోందని తెలిపారు. మంత్రాలయం నియోజకవర్గంలో ఈ పార్క్ ఏర్పాటు చేసి వలసలు నివారించేందుకు కృషి చేస్తామని అన్నారు. మంత్రి నారా లోకేష్ విద్యాశాఖలో సమూల మార్పులు తీసుకొస్తున్నారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో విద్యా వ్యవస్థ ఉండేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. హామీ ఇచ్చిన విధంగా త్వరలోనే రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని అన్నారు. హామీ ఇచ్చిన విధంగా ఉచిత బస్సు పథకం కూడా అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మ తదితర సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మంత్రివర్యులు భరత్ గారికి గ్రామాల్లో తిరుగుతుంటే ఎంత ఆనందపడుతున్నారంటే ప్రజలు, ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం అందడం జరిగింది. ఏ ఇంటికి పోయినా ఆనందపడుతున్నారు తప్ప ఎవరు కూడా నాకు ఇది రాలేదని చెప్పి చెప్పడం లేదు. అమ్మఒడి అని చెప్పి నాటకాలు ఆడి అంత బూటకంగా సృష్టించాడు తప్ప ఈరోజు రియల్ హీరో చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ బాబు గారు అయితేనేమి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అని చెప్పి మాట ప్రకారంగా ఈరోజు ఆ తల్లికి వందనం వల్ల ఎంత ఆనందం ఉండనంటే పిల్లలు కూడా ఈరోజు మాకు సారు డబ్బులు వేసాడు, చదువుకుంటున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆనందపడుతున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నా. నీ పాలనలో ఏం జరిగిందో, మా పాలనలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి తెలియజేసుకుంటున్నా. రాఘవేంద్ర రెడ్డి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే అడిగిన వెంటనే ఇట్లా సార్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ మీ ఊరికి రావాలా అని చెప్తే ఈరోజు మంచి ఊరిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రజలతో అందరితో డోర్ టు డోర్ పై కలచడము, వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, అందరు చాలా హ్యాపీగా ఉన్నారండి. ఈ ఊరి పేరు కూడా ఫారిన్ స్టైల్లో ఉంది, పేరు కొలంపేట. సో ఇట్స్ అందరు ఎవరిని అడిగినా కూడా ఏదో ఒక సంక్షేమ పథకాలు అందినాయని చెప్పడం. కొంతమంది ఇండ్లలో అయితే 5 మందికి పిల్లలు కూడా రావడం జరిగింది, తల్లికి వందనం. సో ఓవరాల్ దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. ఇంకా 4 ఏళ్ళు ఉంది మన ప్రభుత్వం, ఇంకా ముందు కూడా నెక్స్ట్ 2 డికేడ్స్ కూడా ఉండబోతుంది, దాంట్లో డౌటే లేదు. బట్ ఎన్నో పనులు చేయగలుగుతున్నాం, ఇంకా 4 ఏళ్లలో చాలా చేస్తాం. చిన్నవి ఉంటాయి, లైక్ ఇష్యూస్, కొన్ని పెన్షన్ రాలే అని చెప్పారు, అవి ప్రీవియస్ గవర్నమెంట్లో తీసేశారన్నారు. అవన్నీ కూడా రాఘవేంద్ర రెడ్డి గారు వాళ్ళ టీం కూడా అందరు రాసుకోవడం జరిగింది. ఎప్పుడైతే మరీ రీస్టార్ట్ చేసి న్యూ పెన్షన్స్ రిలీజ్ చేసే టైంలో ఇవన్నీ కూడా ఎక్కించుకొని వాళ్ళకు కూడా కంప్లీట్ చేస్తాం. ఓవరాల్ ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. మా గవర్నమెంట్ పైన, చంద్రబాబు గారి నాయకత్వం పైన 100% సాటిస్ఫాక్షన్ ఉంది. ఇక్కడ కొన్ని సమస్యలు చెప్పారు,
అవన్నీ కూడా రాఘవేంద్ర రెడ్డి గారు కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తూ నాకు కూడా అందజేయడం జరిగింది. ఆ ఇష్యూస్ని నా వరకు కూడా సపోర్ట్ చేసి పుష్ చేసి సాధించే దాంట్లో ఉంటాం. ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్, నేను ఎప్పుడు చెప్తా, ప్రీవియస్ గవర్నమెంట్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్ని బద్నాము లేకపోతే ఖజానా ఖాళీ చేయడం జరిగింది. సో మన చంద్రబాబు గారేమో స్టెప్ బై స్టెప్ అన్నీ సార్ట్అవుట్ చేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. P4 కూడా విధానం నిన్న జరిగింది. ఈరోజు కూడా విజన్, ప్రతి అసెంబ్లీకి విజన్ అంటూ పెట్టుకొని పనిచేయాలా. అది ఓన్లీ పాసిబుల్ విత్ చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఉంటేనే. విజన్ పెట్టుకొని నడిపితేనే ఏమన్నా పనులు చేసే కానీ పని చేసే అధికారులకు కానీ ఒక క్లారిటీ ఉంటుంది. విజన్ లేకుండా ఏదో గడిపేస్తే టైము అవన్నీ మిస్ అయిపోతాం. సో విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క అసెంబ్లీకి విజన్ అంటూ తయారవుతూ ఉంది. ఒకటి షార్ట్ టర్మ్ ఉంటుంది, ఒక 5 ఏళ్లలో ఏం చేయాలనేది, లాంగ్ టర్మ్ అనేది 2047కి ఏమేమి సాధించాలనేది ఉంది. సో అన్నీ తీరుస్తాము స్టెప్ బై స్టెప్. బట్ ఓవరాల్ ఫీడ్బ్యాక్ అయితే దే ఆర్ వెరీ హ్యాపీ. రాఘవేంద్ర రెడ్డి గారి లీడర్షిప్ కూడా ఇక్కడ అందరు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. కోసిగి అంటే ఇది కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉంది. వరసలది అనేది చాలా ప్రాబ్లం, చాలామంది చాలాసార్లు చెప్పడం జరిగింది. అదే సో నా వరకు యాజ్ అ ఇండస్ట్రీ మినిస్టర్ నేను ఒకటి వచ్చేప్పుడు మాట్లాడుతూ ఉంటుంది సార్, ఇక్కడ MSME పార్క్, ఎందుకంటే చంద్రబాబు గారు ఐడియా ఖచ్చితంగా 175 నియోజకవర్గాల్లో MSME పార్క్స్ పెట్టాలని చెప్పి క్లారిటీ చెప్పారు. నేను అన్నాను అక్కడ మంత్రాలయం దగ్గరగా పెడితే బాగుంటుంది. యాక్చువల్గా ఆయన ప్లాన్ వేరే దగ్గర అనుకున్నారు, బట్ కందుకూరులో అనుకున్నారు అన్నారు. నేను రిక్వెస్ట్ చేసి మంత్రాలయం దగ్గర అయితే ఎడ్యుకేటెడ్ కానీ లేకపోతే సెంటర్ అవుతుంది, అందరికి వచ్చేదానికి నియోజకవర్గంలో బాగుంటుంది, కంఫర్టబుల్ ఏమన్నా ఉంటే అక్కడ చూడమన్నాం. సో MSME పార్క్ అంటూ పెడితే రేపు వచ్చే ఇండస్ట్రీస్ కూడా పాసిబిలిటీ ఉంది. ఇది కాక కర్నూలు డిస్ట్రిక్ట్లో మనకి ఓరోకల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఉంది, పెద్దది ఇండస్ట్రియల్ పార్క్. ఇండస్ట్రీ పార్క్లో ఆల్రెడీ మీరు చూసింటే ఈ మధ్యనే రిలయన్స్ది కూడా కంప్లీట్ చేయడం జరిగింది. జియో వచ్చింది, త్వరలో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ లోపల కంప్లీట్ చేస్తారు. ఇవి కాక చాలా లైన్లో ఉన్నాయి, పైప్ లైన్లో. సార్ కూడా చంద్రబాబు గారు కూడా మనకి ఏదైతే అనంతపూర్ బార్డర్, లైక్ బెంగళూరు బార్డర్ నుంచి కర్నూలు వరకు ఇండస్ట్రియల్ కారిడార్ లెక్క చేస్తూ చాలా ఇండస్ట్రీస్ తేవాలని చెప్పి ఒక విజన్ను, ఒక ఐడియాతో పనిచేస్తున్నాం. సో ఖచ్చితంగా రేపు ఇండస్ట్రీస్ వస్తే జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, ఖచ్చితంగా జాబ్స్ అనేది పుడతాయండి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ లీడర్ నాయకత్వంలోనే రాష్ట్రం సంక్షేమం అభివృద్ధిలో ముందుకు వెళుతుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు 45వ వార్డు పరిధిలోని అశోక్ నగర్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని 45వ వార్డ్ అశోక్ నగర్లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి ఏడాది పాలనలో ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధిని వివరించారు. ఏ పథకాలు అందాయని అడిగి వివరాలు తెలుసుకున్నారు. తల్లికి వందనం డబ్బులు తల్లుల అకౌంట్లో జమ చేశామని, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని అన్నారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామని ఆయన చెప్పారు. అనంతరం మంత్రి టీజీ భరత్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో చాలామంది పింఛన్లు కట్ చేశారని, ఈ విషయాన్ని ప్రజలు తమ దృష్టికి తీసుకొస్తున్నట్లు తెలిపారు. సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. తమ ప్రభుత్వంలో జరుగుతున్న మంచి పనుల వల్ల ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని మంత్రి అన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలందరూ మెచ్చుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తమ పార్టీ నాయకులం అందరం భాగస్వాములమై ఇంటింటికి ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని వివరిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు చెప్పిన సమస్యలను నోట్ చేసుకుని వెంటనే వీటి పరిష్కారం కోసం తాము అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మాణిక్యమ్మ, మాజీ కార్పొరేటర్లు, డోర్ టు డోర్ క్యాంపెయిన్ స్టేట్ వైడ్ అందరూ పాల్గొంటున్నారు. లోవర్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకు ప్రతి ఒక్కరు ఇంటికి పోయి ఎక్స్ప్లెయిన్ చేయడం, ప్రభుత్వం లాస్ట్ 1 ఇయర్లో మేమేమేం చేసిన కార్యక్రమాలంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు మన వాళ్ళు రాసుకొని ఏవేవి ఇమీడియట్గా సార్ట్అవుట్ చేయగలుగుతామో సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉన్నారు. ప్రీవియస్ ప్రభుత్వంలో చాలా వరకు ఈ పెన్షన్స్ తీసేయడం జరిగింది. ఆ ఇష్యూస్ చాలామంది కంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంది. అవి కూడా మేము స్టెప్ బై స్టెప్ సార్ట్అవుట్ చేస్తామని హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. స్పౌసల్ది
సో ఎవరైతే ఇంట్లో స్పౌస్ చనిపోతే అది కూడా ఒక పద్ధతి ప్రకారము ఎవరెవరు ఉన్నాయో తీసుకొని అవి సార్ట్అవుట్ చేస్తూ ఉన్నాము. అలాగే ఇళ్ళ పట్టాలు ఇల్లు లేని వాళ్ళకంతా కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ 4 ఇయర్స్లో కర్నూలులో ఉండే నివాసులు ఇక్కడ సిటిజన్స్కి ఇల్లు లేదనేది లేకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వం పైన ఉంది. పట్టా కానీ టిట్కో హౌసెస్ కానీ ఇట్లాంటివన్నీ సార్ట్అవుట్ చేస్తాము. నిన్ననే గూడెం కొట్టాల్లో కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. అంటే అంత సర్వే చేసి క్లోజ్ చేయడం జరిగింది. దగ్గర 155 మంది అక్కడ ఉన్నారు. ఎప్పుడో నుంచో దాదాపు 2.5-3 డికేడ్స్ నుంచి ఉన్నారు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ పాలసీ ప్రకారము అది సార్ట్అవుట్ చేయడం జరుగుతుంది. అలాగే అభివృద్ధి పనులు కూడా మీరు చూస్తే ప్రీవియస్ గవర్నమెంట్లో ఏమీ పెద్ద పట్టించుకోయింది లేదు. మీకు అందరికీ తెలుసు, దాదాపు 9.5 లక్షల కోట్లు పెట్టుబడులు అనేది రావడం జరిగింది ఒక సంవత్సరంలోనే. 2014 నుంచి 24లో జస్ట్ 4.5 lakhs 5 lakhs జరిగిండొచ్చు. సంవత్సరంలోనే 9.5 లక్షల పెట్టుబడులు కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇవన్నీ వస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మనకి ఇన్కమ్ అనేది కార్పొరేషన్కి ఎప్పుడైతే ఆదాయం పెరుగుతుందో మనం చేసేకి అభివృద్ధి పనులు కూడా చాలా చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే మీరు చూస్తే పోయిన ప్రభుత్వంలో కార్పొరేషన్కి వచ్చే ఆ ఫండ్స్ని కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. మొన్న ఏప్రిల్ నుంచి అది తీసేసి ఆ పద్ధతి కార్పొరేషన్కి వచ్చే నిధులు ఏమైతే ఉన్నాయో ఇన్కమ్ వచ్చేదో అక్కడే ఖర్చు పెట్టాలని చెప్పి ఇన్ని కష్టాలున్నా ఏమున్నా చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ ఉంది కాబట్టి అది తీసేయడం జరిగింది. సో పనులు జరుగుతున్నాయి. అందరు ఏమంటే ఓవర్ నైట్ కావాలనుకుంటారు, అదే ప్రాబ్లం. ఎందుకంటే సమస్యలు ఎక్కువ ఉన్నాయి, ఆదాయం కూడా చూసుకొని పోవాలి కాబట్టి స్టెప్ బై స్టెప్ అన్నీ సార్ట్అవుట్ చేస్తాం. ఓవరాల్ ప్రతి ఒక్కళ్ళ ఇంటికి నేను అడగడం ఎట్లుంది ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వం బాగుందా అంటే ప్రతి ఒక్కళ్ళు అప్రిషియేట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పడం జరిగింది. సో ఓవరాల్ వెరీ గుడ్, వీ విల్ డూ మచ్ బెటర్. సో టైం విల్ టెల్ అండి. థ్యాంక్ యూ. ఈ తొలి ఏకాదశి ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రతినిధి సండేల్ చంద్రశేఖర్ అన్నారు. ఈ మేరకు ఆలయంలో జరిగిన తొలి ఏకాదశి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని సంకల్బాగ్లో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలి ఏకాదశిని పురస్కరించుకొని ఈరోజు తెల్లవారుజాము నుండి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. తొలి ఏకాదశి నేపథ్యంలో ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అభిషేకం, అర్చనా కార్యక్రమాలను నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి తొలి ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తుల రాక ప్రారంభమై సాయంత్రం వరకు కొనసాగింది. తొలి ఏకాదశిని పురస్కరించుకుని ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధి సండేల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించామని చెప్పారు. తొలి ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకుంటే అందరికీ సకల శుభాలు కలుగుతాయని తెలియజేశారు. తొలి ఏకాదశి నుంచి పండుగలు ప్రారంభమవుతాయని, అందుకే తొలి ఏకాదశి అంత ప్రాధాన్యత ఉందని వివరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. శయన ఏకాదశి అని కూడా అంటారు దీన్ని. స్వామివారు నిద్రించలో పోయి 4 నెలలు తర్వాత చాతుర్మాస దీక్షలైన తర్వాత కూడా స్వామివారు మళ్ళా పునర్దర్శనాలు, అందరికి కూడా మంచి ఆశీర్వచనాలు, అన్ని కార్యక్రమాలు ఉంటాయి చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమం ఈరోజు తొలి ఏకాదశి ఇప్పటి నుంచి మనకు అన్ని కూడా పండగలు అవి అన్నీ కూడా మొదలవుతాయి. ఈ కార్యక్రమాన్ని కూడా ఎంతో మంది భక్తులు పొద్దుటి నుంచి ఉదయం 6 గంటల నుంచి తండోపతండాలుగా వస్తున్నారు. ఈ సంకల్బాగ్ వెంకటేశ్వర స్వామి దేవాలయం అంటేనే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, భవానీ సమేత రామలింగేశ్వర స్వామి, అభయాంజనేయ స్వామి కొలువుదీన్న క్షేత్రం ఇది. పోలీసు శాఖలో ఎస్ఐగా దివంగత బొజ్జన్న చేసిన సేవలు అందరికీ ఆదర్శప్రాయమని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు దివంగత బొజ్జన్న వర్ధంతి సందర్భంగా
షిరిడీ సాయి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉండవెల్లి మండలం కంచిపాడు గ్రామానికి చెందిన దివంగత రిటైర్డ్ ఎస్ఐ బొజ్జన్న వర్ధంతి సందర్భంగా నగరంలోని షిరిడీ సాయి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో దేవమ్మతో పాటు కుటుంబ సభ్యులు కృష్ణవేణి, జ్యోతి, జయ, నాగేంద్ర, రఘు, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసు శాఖలో దివంగత బొజ్జన్న ఎస్ఐగా విశేష సేవలు అందించారని చెప్పారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని వారు తెలియజేశారు. భగవద్గీత విన్నా, పారాయణం చేసినా సకల శుభాలు కలుగుతాయని గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ తెలిపారు. ఈ మేరకు గీతా ప్రచార ధామంలో తొలి ఏకాదశి సందర్భంగా సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని సంకల్బాగ్లో ఉన్న గీతా ప్రచార ధామంలో తొలి ఏకాదశిని పురస్కరించుకుని సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు వేణుగోపాల్ శర్మతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామూహిక భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. అనంతరం గీతా ప్రచార సంఘం అధ్యక్షులు డివి రమణ మాట్లాడుతూ తొలి ఏకాదశి రోజు సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని చెప్పారు. భగవద్గీతను విన్నా, పారాయణం చేసినా సకల శుభాలు కలుగుతాయని ఆయన తెలిపారు. గీతా ప్రచార ధామంలో ప్రతి నెల వచ్చే 2 ఏకాదశుల సందర్భంగా సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి భగవద్గీతను ఉచితంగా అందజేసినట్లు తెలిపారు. పరిపూర్ణంగా అభిషేకం చేసి శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని శ్రీ లలితాపీఠం పీఠాధిపతి గురు సుబ్రహ్మణ్య స్వామి ఆకాంక్షించారు. ఈ మేరకు శ్రీ లలితాపీఠంలో వారాహి అమ్మవారి నవరాత్రి వేడుకలు ఘనంగా ముగిశాయి. నగరంలోని 1 టౌన్ ప్రాంతంలో ఉన్న శ్రీ లలితాపీఠంలో ఆషాఢ మాసం శ్రీ వారాహి నవరాత్రుల ముగింపు సందర్భంగా లోక కళ్యాణార్థం శ్రీ వారాహి అమ్మవారి హోమములు ఘనంగా నిర్వహించారు. భారతదేశం ఎల్లవేళలా విజయాలు సాధించాలని, రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని మంచి సంకల్పంతో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు శ్రీ లలితాపీఠం పీఠాధిపతులు గురు సుబ్రహ్మణ్యం స్వామి తెలిపారు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.